అప్పట్లో అభియోగం. సరే సరే ఓకే వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా నా ఫోన్ ట్యాప్ కాలేదు అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక అవగాహన ఒప్పందంతో జరుగుతున్నట్టు వ్యవహారం. ఇంతకాలం ఎందుకు పడుతుందండి? మీరు ఈ కార్ రేసింగ్ కేసు ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా? ఒక్క అరవింద్ కుమార్ గారికి రాలేదు డిఓపిటి నుంచి అని చెప్తున్నారు. నా వారానికి 2 సార్లు ఇప్పుడంటే లేరు గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ వారానికి 2 సార్లు ఢిల్లీ పోతున్నాడు. ఆ డిఓపిటీలో క్లియర్ చేయమని చెప్పి ఎందుకని లేదు? గవర్నర్ గారు సంతకం పెట్టలేదని మమ్మల్ని నింద వేయడం జరిగినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కేసులను ముందుకు తీసుకుపోవడానికా, లేకపోతే వాళ్ళకు ఒక అవగాహనానికి అండర్స్టాండింగ్ ఆర్థిక ప్రయోజనాల కోసం చేస్తారు అంటే ప్రజలు సహజంగా. అంటే వెంకటరెడ్డి గారు మీరు అంటున్నట్లు సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక డైలీ సీరియల్ లాగా సాగుతుంది బీజేపీ అని చెప్పేసి అంటూనే వస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు సిట్ ఈ విషయంలో దూకుడు పెంచింది కరెక్టే, కానీ ఈ టైమింగ్ లో కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయా బీజేపీకి? అండ్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటి మేడం, వాళ్ళ మొత్తం కేసులో ఏ కేసులో కూడా మా మీద కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది, కేసులు పెడుతుంది, సతాయిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది చెప్పుకొస్తున్నారు. ఏ కేసులో కూడా వాళ్ళు ఇంకా పైగా ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారు దమ్ముంటే అరెస్ట్ చేయనేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే సిట్టు వరుస క్రమం లోపల ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి సొంతంగా కవిత గారు చెప్పడం జరిగింది కదా, అల్లుడిది బిడ్డది కూడా ట్యాప్ చేసినారని చెప్పి. ఎంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా? ఒకటి. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి రమ్మని చెప్పి కేసీఆర్ గారికి చెప్పడం వల్ల కేసీఆర్ గారు ఏమంటున్నారు? నేను బిజీ ఉన్నాను, ఎలక్షన్స్ ఉన్నాను అంటే అసెంబ్లీకి రాడు, పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు, ఆరోగ్యం బాగుంటది, పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఉంటాడు, ఆరోగ్యం బాగుంటది, రాజకీయాలు అక్కడ గజ్వేల్లో ఫామ్ హౌస్ లో రాజకీయాలు చేస్తారు, అన్నిటికీ ఆరోగ్యం బాగుంటది. కానీ పోలీసులు ఒక రోజు వచ్చిపోమంటే నేను రాను, తర్వాత వస్తా, తర్వాత ఎలక్షన్ల తర్వాత వస్తా అని చెప్పడం అనేటువంటి అన్యాయం. ప్రజలు నమ్మరండి అది. ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అనేటువంటి అందుకో 65 ఏళ్ల క్లాస్ కింద ఆ క్లాస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణ పరుడే కావచ్చు ఆయన. ఏం ఆరోగ్యం బాగాలేదండి? రాజకీయాలు చేయడం లేదా? రోజు బిజీ ఉంటున్నాడు కదా, రోజు 10 మందితో మాట్లాడుతూనే ఉంటాడు కదా. కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం లోపల ఇప్పుడు ఏంటంటే అక్కడ క్లైమాక్స్ కి వచ్చింది. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి కేసు గురించి దర్యాప్తు చేసి నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద శిక్ష వేసేటువంటి లేకపోతే ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం ఒకవేళ ఉన్నది అని అనుకుంటే మాత్రం ఈ కేసులో వాళ్ళందరి సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని విషయాలు జరిగిపోయినవి, అనేక రకాలుగా అధికారులను ఎంక్వైరీ చేయడం జరిగింది, సమాచారం వచ్చింది, ఆ టాప్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయింది. ఈయనతో క్లోజ్ చేయదలుచుకుంటే ఇతనితో క్లోజ్ అవుతుంది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు అవకాశం ఇవ్వాలండి? సిట్ స్టాండ్ కరెక్ట్, రేపు రమ్మన్నది కరెక్ట్. మీరు ఒక రోజు వచ్చిపోవడానికి ఏమైతుందండి? 2 గంటలు 3 గంటలు ఉంటుండొచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది కావాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న ఒక మీరు చెప్పినారు చూడండి, డైలీ సీరియల్ ఉంటుంది చూడండి. ఆ సీరియల్లో చాలా సీరియల్లో నేను చూసినాను. మీరు ఏమనుకోకపోతే స్త్రీ కేంద్రంగా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఒక్కొక్కటి వ్యూహాలు ఎత్తుగడలు ఉంటాయి చూడ. ఆ పద్ధతి లోపల ప్రజలను బ్రహ్మలోకి దించి 2 ప్రభుత్వాలు ప్రభుత్వము ప్రజలకు చేయాల్సినటువంటి చేయలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా చేసే పరిస్థితి లేడు. కాబట్టి ప్రజలను ఇటువైపు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి లోపల ప్రయత్నిస్తున్నారు అనేటువంటిదే మా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఎవరు డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మరి ఇద్దరి మధ్యనే ఉంటది అండర్స్టాండింగ్. మేము ఇట్లంటే మేము అప్పుడు వాళ్ళు 10 ఏళ్లు చేసినారు, పాలన ఇంట్లో కూర్చుని పెట్టినారు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపలనే అంతకంటే ఎక్కువ అసంతృప్తి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటిది. ఆయన అక్కడ స్టడీ చేస్తున్నాడు, అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ కాన్ఫ్లిక్ట్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ మీద ఆయన స్టడీ చేసి వచ్చి ఏం చేస్తారో చూద్దాం. మరి ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి, ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి. స్వామి గారు, సో ఏం చెప్తారు?